స్టార్ హీరోల మధ్యనే కాకుండా హీరోయిన్స్ మధ్య కూడా నంబర్ 1 వార్ అనేది అభిమానుల మధ్య జరుగుతూ ఉంటుంది. అలా టాలీవుడ్లో సాయి పల్లవి, హీరోయిన్ రష్మిక ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇతర భాషల్లో కూడా నటిస్తూ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న వారిలో వీరు కూడా ఒకరని చెప్పొచ్చు. ప్రస్తుతమైతే ఇద్దరు హీరోయిన్స్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరిలో ఎవరు నెంబర్ 1 అనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి అందం విషయంలో, నటన విషయంలో ఎవరికి వారు ఏమాత్రం తగ్గట్టలేదు. అలాంటి వీరిద్దరిలో ఎవరు నెంబర్ 1 అని చెప్పటం కూడా అంతే కష్టంగానే మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రష్మిక యానిమల్, పుష్ప 2 చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. సాయి పల్లవి అమరన్, తండేల్ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఎక్కువగా రష్మికకి ఆధిపత్యం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవటమే కాకుండా బాలీవుడ్లో కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసేలా కనిపిస్తున్నాయి. బాలీవుడ్లో అగ్ర హీరోలతో తన సినిమాలను చేస్తూ ఉంది రష్మిక. అందుకే ఈమె నెంబర్ 1 హీరోయిన్ అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. సాయి పల్లవి విషయానికొస్తే నటన పరంగా అందరినీ ఆకట్టుకుంటుంది. తన ప్రాజెక్టులను కూడా ఎప్పుడూ సెలెక్టివ్గానే ఎంచుకుంటూ ఉంటుంది. ఆమెకు పాత్ర నచ్చకపోతే ఆఫర్లను కూడా తిరస్కరిస్తుంది. రష్మికలాగా పాన్ ఇండియా చిత్రాలను సాయి పల్లవి అంగీకరిస్తే కనుక ఆమెను అధిగమించగలరని చెప్పవచ్చు. కానీ సాయి పల్లవి కేవలం తన క్యారెక్టర్కు తగ్గట్టుగానే పాత్రలను ఎంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణం సినిమాలో నటిస్తూ ఉంది సాయి పల్లవి. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తూ ఉండగా సీతగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా 2000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్టు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రామాయణం సినిమా క్లిక్ అయితే బాలీవుడ్లో కూడా సాయి పల్లవి మార్కెట్ పెరిగిపోతుందని చెప్పవచ్చు. స్టార్టమ్ అనేది కొంతకాలం తర్వాత తగ్గిపోయినా కానీ సినిమాల్లోని పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.